రాకేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. విద్యార్థి దశ నుంచి రాజకీయాల మీద బాగా ఆసక్తి కదా? అవును. బిట్స్ పిలానీలో మీరు జనరల్ సెక్రటరీగా పనిచేయటం. అంటే ఆ సేవా దృక్పథం మీద ఆలోచన ఎందుకొచ్చింది? వాళ్ళ వైపు వెళ్ళాలి అలా ఆ రకమైన ఆలోచనతో ఎందుకు ముందుకెళ్లారు? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడిని. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. గ్రామాల్లో ఉండేటువంటి గోస చూసినటువంటి వాడిని. ఆ గోసను అనుభవించినటువంటి వాడిని. బిట్స్ పినాలైన నాకు అడ్మిషన్ వస్తే హ్మ్. కనీసం ఒక రూ. 10,000 ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. కాబట్టి నేను చదువుకున్న చదువు 10 మందికి ఉపయోగపడాలి. మా ప్రాంతానికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక భావనతో ఎదిగినటువంటి వాడిని కాబట్టి హుహు. నేను యూనివర్సిటీ తర్వాత కూడా హ్మ్. రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. నేను బిట్స్ పిలాని నుండి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఆర్థికంగా కొంత స్థిరపడాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక 6-7 ఏళ్ళు నేను ఉద్యోగం చేసిన. బెంగళూరులో కానీ అమెరికాలో కానీ హ్మ్. ఉద్యోగం చేసిన తర్వాత నేను రాజీనామా చేసి వచ్చి వరంగల్కి వచ్చి ఇక్కడ నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. సరే ఒక 10-11 ఏళ్ళు నేను బీజేపీలో చాలా క్రియాశీలకంగా నేను పనిచేశాను. దాని తర్వాత పరిస్థితులు కారణంగా నేను అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కార్తికేయ అవార్డు ఏంటి? మా అంటే బిట్స్ పిలానీలో బెస్ట్ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్కి మేనేజ్మెంట్ స్టడీస్లో బెస్ట్ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్కి ఇచ్చేటువంటి అప్పటికి బిట్స్ పిలానీ హైదరాబాద్ లేదు. హైదరాబాద్ బ్రాంచ్ ఉంది. లేదు, నేను చదువుకున్నప్పుడు ఒకటి బిట్స్ పిలాని గోవా మాత్రమే. గోవా మాత్రమే కదా? తర్వాత దుబాయ్ వచ్చింది, తర్వాత హైదరాబాద్. హైదరాబాద్ వచ్చింది. సో మీరు చదివింది గోవా? నేను చదివింది పిలాని. పిలానీ. ఓ డైరెక్ట్ బిట్స్ పిలానీలోనే. నేను పిలానీలో చదివాను. ఓకే. బిట్స్ మనం అనుకున్న బిట్స్ హైదరాబాద్ కావటం ఇట్లాంటి ప్లేసెస్ కాదు మీరు చదివింది. కాదు. డైరెక్ట్ పిలానీ నేను నుంచి పిలాని రాజస్థాన్లో చదివాను నేను. వచ్చారు. అంటే ఒక మరి అంత చదువు చదివిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం అని అంటే అది గ్రేడ్ పెంచుకున్నట్టే, గ్రేడ్ దిగినట్టే. నేను అదే చెప్తున్నా కదా, నా చదువు నా నేపథ్యం ప్రజలకు ఉపయోగపడాలి, మా ప్రాంతానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాడిని. గ్రేడ్ పెంచుకున్నట్టే అండి. ఎందుకు ఇప్పుడు ప్రజాసేవ కంటే గొప్పది ఏముంటుంది? కరెక్టే. లక్షల్లో జీతం అవన్నీ వదిలేసేసి మీరు అమెరికాలో కూడా చేసి వచ్చానంట. నేను అవన్నీ ఇప్పుడు నేను ప్రపంచం అంతా చూసిన, నేను కింద గల్లీ నుంచి మొదలు పెడితే అమెరికాలో సిలికాన్ వ్యాలీ దాకా చూసి వచ్చారు. ఒక దీన స్థితిని చూసిన, ఒక శిఖరాన్ని కూడా నేను అధిరోహించి చూసినట్టు. అంతకంటే రాజకీయాలు బాగున్నాయనే దీంట్లోకి వచ్చారు? అంటే రాజకీయాలు బాగున్నాయని కాదు, రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలి, రాజకీయాల్లో ఉన్నటువంటి రుగ్మతను నా వంతుగా పోగొట్టడానికి కొంత కృషి చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాడిని. ఇప్పుడు నిజంగా నేను 100 కోట్ల కుటుంబం నుంచి రూపాయలు ఉన్నటువంటి కుటుంబం నుంచి వస్తే ఏదో పోతుంది అనే భయం ఉంటుంది. నేను పోగొట్టుకోవడానికి నాకు ఏమీ లేదు. మళ్ళీ మహా అంటే మళ్ళీ నా ఊరికి నేను వస్తా, అంతే కదా. అక్కడ జరిగే నష్టం ఏం లేదు అని నేను ఒక చిత్తం చేసుకొని వచ్చినటువంటి వాడిని. అంటే నేను వచ్చిన 2013లో నేను వచ్చాను. అప్పటి నుంచి ఎప్పుడు నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఎప్పుడు మళ్ళీ నేను జాబ్ చేయాలనో ఎందుకు వచ్చినానో నేను ఏ రోజు ఆలోచించలేదు. ఎన్నో కష్టాలు అనుభవించిన. 11 ఏళ్ళు బీజేపీతో ఉన్నారన్నారు కదా? సో ఎందుకని మళ్ళీ జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీలోకి వచ్చారు? ఏ పార్టీ అయినా కూడా ప్రజల కోసం పనిచేయాలని అనుకుంటారు. జాతీయ పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీ కావచ్చు. నేను భారతీయ జనతా పార్టీ నేపథ్యం నచ్చి నేను జాయిన్ అయ్యాను. 2013లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ, ఎందుకంటే మీరు అప్పటి నుండి నేను చూస్తున్నాను టీవీలో. ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పెద్ద ప్రభావం ఏం లేదండి. ఏ ఊరికి పోయినా 5 మంది 10 మంది కార్యకర్తలు దొరకబట్టడం కూడా చాలా కష్టం. అటువంటి ఆ పరిస్థితిలో నేను స్వామి వివేకానంద ఫాలోవర్గా నేను భారతీయ జనతా పార్టీ నాకు సరైనటువంటి పార్టీ అనుకొని నేను వచ్చి బీజేపీలో చేరిన. అప్పుడు నేను సోషల్ మీడియాలో పనిచేశాను బీజేపీలో. దాని తర్వాత యువమోర్చా యూత్ వింగ్లో పనిచేశాను. దాని తర్వాత నేను ఈనాడుకు ఆర్టికల్స్ రాయడము, అక్కడక్కడ విషయాల మీద మాట్లాడుతుండడం చూసి నన్ను పార్టీ స్పోక్స్ పర్సన్గా చేసింది. 2-3 టర్మ్స్ నేను స్పోక్స్ పర్సన్గా పనిచేశాను. నా శక్తిని అంతటిని వినియోగించుకొని నేను పార్టీ వాదాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్ళడమే కాదు, వరంగల్లో పార్టీని గల్లీ తీసుకెళ్ళినాను. 5,000 ఓట్లు ఉన్నటువంటి బీజేపీకి 50,000 ఓట్లకు పైగా తీసుకొచ్చేటువంటి స్థాయిని నేను నిర్మాణం చేసిన వరంగల్లో. ఇది ప్రతి ఒక్కరికి తెలిసింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే
3 ఏళ్ళ ముందు నుండి అంటే నేను 2023లో నేను పార్టీ ఎగ్జిట్ అయ్యాను అవును. నవంబర్లో. అంతకంటే 2-3 ఏళ్ళ నుంచి అసలు నన్ను ఒక్క ప్రోగ్రామ్ పిలవలేదు, ఒక్క మీటింగ్ కూడా పిలవలేదు. మీటింగ్ పిలిస్తే పైన కుర్చీ వేయరు, పైకి పిలిస్తే మైక్ ఇవ్వరు, మైక్ ఇస్తే అది సగంలో బంద్ చేస్తారు. సరే అవన్నీ పక్కన పెట్టండి. అది కాకుండా పార్టీ ఒక మీరు పార్టీ స్పోక్స్ పర్సన్, అఫీషియల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అసలు బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షులైన తర్వాత వారు కమిటీ చేసినప్పుడు ముగ్గురం స్పోక్స్ పర్సన్స్ అండి. మీరు, నేను, కృష్ణసాగర్ రావు గారు, కృష్ణసాగర్, వారును ఇంకొక రజనీ కుమారి అని అక్క ఉండే. రజనీ కుమారి, వారు ఇప్పుడు టీఎస్పీఎస్సీ మెంబర్ అనుకుంటా తెలిసి కాంగ్రెస్ పార్టీ. ఆయన కృష్ణసాగర్ గారు కూడా అసలు ఎక్కడ ఎవరికి కనిపించట్లేదు, ఫోన్లు చేసిన ఎత్తట్లేదు ఆయన కూడా. ఎందుకనో వారు ఒక మంచి స్పోక్స్ పర్సన్. అవును, చాలా మంచి స్పోక్స్ పర్సన్. అయితే అప్పుడు వేసిన కమిటీలో ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రానికి బీజేపీలో ముగ్గురే స్పోక్స్ పర్సన్ ఉండేది. ఆ ముగ్గురులో నేను ఒక్కనే. ప్లస్ నేను చాలా యాక్టివ్గా ఉండేటువంటి, చాలా యాక్టివ్గా ఉండేటువంటి. అసలు నేను ఒక మాట అంటే ఊరుకునేవారు కాదు, నేను ఐడియాలజీ నుంచి వచ్చినటువంటి వాడిని. నేను ఏదో ఊరికే రాజకీయాలు అట్లా, నేను ఐడియాలజీ నుంచి వచ్చినటువంటి వాడిని. సహజంగానే నాకు చాలా ప్రాధాన్యత ఉండేది, కార్యకర్తలు చాలా ఉండేది. అటువంటి ఆ పరిస్థితుల్లో పార్టీ ఒకరోజు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. ఓకే, హన్మకొండలో మేము అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ముట్టడి చేస్తాం. నాతో పాటు చాలామంది డివిజన్ ప్రెసిడెంట్స్, డివిజన్స్లో పోటీ చేసినటువంటి వాళ్ళు, క్రియాశీలక కార్యకర్తలు, నా వెంబడి తిరిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగినటువంటి సందర్భంలో 6 మా కార్యకర్తల తలలు వలిగినాయి, రక్తం చిందించిన మా కార్యకర్తలు హాస్పిటల్లో పాలైంది. 2-3 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాయి. అయినా కూడా కనీసం పరామర్శించినటువంటి వాళ్ళు లేరు, ఆ ఘటనని ఖండించినటువంటి వాళ్ళు లేరు, దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ అనౌన్స్ చేసినటువంటి వాళ్ళు కూడా లేరు. అప్పుడు ఇది ఒకటి. రెండోది, వరంగల్లో అప్పుడు నేను గల్లీలు పట్టుకొని తిరిగేది. ప్రతి ఇంట్లో మావాడు రాకేష్ అనుకుంటున్నటువంటి సందర్భంలో ఆ రోజు వరంగల్లో వరదలు వచ్చినాయి. వరదలు వస్తున్నప్పుడు భద్రకాళి చెరువు కట్ట తెగేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. ఏర్పడుతున్నప్పుడు ఏంటంటే అధికారులు కొంతమంది పోతన్ నగర్ అని ఉంటుంది, ఆ పోతన్ నగర్ దగ్గర కట్ట దెంపాలి, లేకపోతే ఇది ఇంకా ప్రమాదకరం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఆ కాలనీ వాసులు నాకు ఫోన్ చేశారు, అన్న నువ్వు ఎక్కడున్నావు, ఇమీడియట్గా ఇక్కడ రావాలి, మా ఇక్కడ కట్ట తెంచుతారు, మా కాలనీ మొత్తం మునుగుతుంది, మా జీవితాలు మొత్తం బుగ్గిపాలవుతాయి, మా పిల్లలాగమవుతారు, మా బతుకులాగమవుతాయి అంటే నేను నా కార్యకర్తలతోనే అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు నన్ను అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు చాలా వాదిస్తే నన్ను ఒక్కరిని ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేసి 2 మా కార్యకర్తలు, ఒకరు పురుషోత్తం, పురుషోత్తం చిన్న ఏబీపీ లీడర్, కానీ తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి రాజకీయ నాయకుడు అంటే నేనే. ఇంకా అతనికి నా వెంబడే తిరిగిండు, చాలా క్రియాశీలకమైనటువంటి ఒక కార్యకర్త, ఉన్నత భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తి, భవిష్యత్తులో ఒక మంచి నాయకుడు కాగలిగినటువంటి అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు. అతనితో పాటు అనిల్ అని మా ఇంకో ఇద్దరిని పోలీసులు చితకబాది, వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తే, మేము లొల్లి చేస్తే అప్పుడు వాళ్ళని ఎంజిఎంలో వేసారు. ఎంజిఎంలో వేస్తే కనీసము పురుషోత్తం మా కార్యకర్తే కదా, మా పార్టీ నాయకుడు కదా, బీజేపీ నాయకుడే, మా కార్యకర్తే కదా. మా కార్యకర్తను ఒక అంశం మీద, ఒక ప్రజా సమస్య మీద మేము కొట్లాడడానికి కొడితే హాస్పిటల్ పాలైతే మీరు కనీసం ఒక్కరు పరామర్శించరా, ఒక్కరు మాట్లాడరా, ఒక్కరు ఖండించరా, ఒక యాక్షన్ ప్లాన్ అనౌన్స్ చేయరా? మరి ఎవరి కోసం మేము పనిచేస్తున్నది, దేనికోసం పనిచేయాలా? నేను ఆలోచించి నా కార్యకర్త హాస్పిటల్ పాలైనప్పుడు కూడా పార్టీ స్పందించినప్పుడు ఇంకా పార్టీలో ఉండే ఇంకా అవసరం ఏముంది? నేను అల్టిమేట్గా పార్టీ అనేది ఒక వేదిక మాత్రమే. మేము పనిచేయాలనుకున్నది ప్రజల కోసం పనిచేయాలనుకున్నాం, పార్టీని ఒక వేదిక ఎంచుకున్నాం. కానీ ఆ వేదికే నువ్వు అవసరం లేదు మాకు అన్న చందంగా వ్యవహరించినప్పుడు ఇంకా మేము వాళ్ళు ఉండేం లాభం? తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో ఆత్మగౌరవం ఉండాలని ఒక కోరిక ఉంటుంది. ఆత్మగౌరవం చంపుకొని బతకలే అంటే ఉండలేక
అంటే వాస్తవానికి నాకు పార్టీ అంటే ప్రాణం. ఉమ్. ఎందుకంటే అంటే మా ఇప్పుడు కార్యకర్తలు ఇదంతా కూడా ప్రేమేందర్ రెడ్డి గారితో గొడవ అయినప్పటికీ నేను గొడవ చెప్తా తర్వాతదా, గొడవ ముందుదా ఇదంతా? నేను ఆ విషయం చెప్తా. నాకు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అంటే ప్రాణం. ఎందుకంటే ఒకటి సిద్ధాంతము, రెండోది మా కార్యకర్తలు నన్ను గుండెల్లో పెట్టుకొని వాళ్ళ భుజాల మీద మోసింది నన్ను. చాలా నా దగ్గర ఏం డబ్బులు లేవు, మాదేం రాజకీయ కుటుంబం ఏం కాదు, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు, అయినా కూడా కార్యకర్తలు నన్ను భుజాన మోసి అంత దూరం తీసుకొచ్చాను. పార్టీని వీడాలని ఏ రోజు అనుకోలే. ఉమ్. పొమ్మన లేక పొగ పెడితే బయటకు రావాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఎవరి ద్వారా? ఆ రోజు నేను రావడం జరిగింది. ఉమ్. ఎంతోమంది, నేను వ్యక్తుల గురించి ఎందుకండి, ఇప్పుడు నేను ఉమ్. నేను ఇప్పుడు బయటకు వచ్చి 2 ఏళ్ళు దాటింది. అవును, పార్టీ అలాగే ఉందా ఇప్పుడు? 2 ఏళ్ళు దాటి బీజేపీ అలాగే ఉందా? సరే, ఈ బీజేపీ ఇప్పటికీ అలాగే ఉందా, మారిందా? బీజేపీలో ఉన్న మార్పు ఏమైనా కనిపించిందా? మారాలని నేను కోరుకుంటున్నా. బీజేపీ ఎందుకంటే టీఆర్ఎస్ కి ఇప్పుడు మీరు గమనించిన ఇప్పుడు తేడా? నేను బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నా. అవును, పాపం అల్ల ఉండి మాట్లాడలేని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కోకొల్లలు నాకు రోజు ఫోన్ చేస్తారు కదా, నాకు చాలా మంది ఫోన్ చేస్తారు. సరే, మరి బీఆర్ఎస్ లోకి వచ్చారు, ఎస్, తేడా ఏం కనిపించింది? అది ప్రాంతీయ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ, అది జాతీయ పార్టీ. సో ఆ తేడానా, లేకపోతే ఇక్కడ ఈ భావాలు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు, నేను బీజేపీ భావాలు వేరు, ఆలోచనలు వేరు ఒక విషయం అయితే నేను చాలా స్పష్టంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను 2 పార్టీల్లో కూడా నేను క్రియాశీలకంగా పనిచేసిన ఆ అనుభవంతో నేను మీకు చెప్తున్నా. అవును. ప్రజలకు సంబంధించి ఏదైనా ఒక సమస్య ఏర్పడ్డది అనుకోండి, ఆ అంశం మీద తక్షణమే నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ప్రాంతీయ పార్టీకి ఉంటుంది. అది ఎవరితో చర్చించాల్సిన అవసరం ఉండదు. ఎవరో హైకమాండ్ ఉండరు. కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని పడావు పెడుతున్నారు, 45 టీఎంసీలు మొత్తం ఆంధ్రాలకు తరలించేటువంటి కుట్ర జరుగుతుందని తెలిసిన నెక్స్ట్ మినిట్ 2 ఏళ్ళ నుంచి బయటికి రానటువంటి కేసీఆర్ బయటకు వచ్చి గర్జన చేసి, అది కేవలం ప్రాంతీయ పార్టీలో ఉంటుంది. జాతీయ పార్టీలు జాతీయ దృక్పథం ఉంటుంది, అది అవసరం. దేశాన్ని పరిపాలించడం జాతీయ పార్టీలు అవసరం, నేను అది కూడా చెప్తున్నా. కానీ ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని మీద తక్షణం స్పందించేటువంటి ఆ స్కోప్ వాళ్ళకు ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు, చిన్న ఉదాహరణ అర్థం కావడానికి. మూసీ ప్రక్షాళన పేరు మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ మూసీ ఎంబడి ఉన్నటువంటి గుడిసెలను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేసి, చిన్న నిర్మాణాలను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారు దానికి ఎదురొడ్డి పోరాటం చేశారు. అవును. బీఆర్ఎస్ పార్టీకి ఆ గుడిసెవాసులను ఆహ్వానించాడు, వాళ్ళకి ధైర్యం చెప్పాడు, వాళ్ళకు లీగల్ ఎయిడ్ అందించాడు. ప్రభుత్వం కూడా వెనకడిగేసింది, తాత్కాలికంగా వాటిని ఆపేసింది, కూర్చోడాన్ని ఆపేసింది. అవును. ఇదంతా అయిపోయింది, ఇది మొత్తం అయిపోయింది. అయిపోయాక ఇంకొక 15-20 రోజుల తర్వాత బీజేపీ మూసీ పరివాహిక ప్రాంతాల్లో నిద్ర ప్రోగ్రాం పెట్టింది. అర్థమైంది. అంటే ప్రజలకు ఆపద ఉన్నప్పుడు తక్షణమే రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. తక్షణం రియాక్ట్ కాగలిగింది బీఆర్ఎస్. బీజేపీకి రియాక్ట్ కావాలన్న ఒకవేళ కోరిక ఉన్నా కూడా వాళ్ళ సిస్టమ్ అలౌ చేయొద్దని, హైకమాండ్ ఒప్పుకోవాలి దానికి. ఎందుకంటే అక్కడ ఒక కోర్ కమిటీ ఉంటుంది, ఒక అధ్యక్షుడు, దానికి జనరల్ సెక్రటరీ, దానికి ఒక కోర్ కమిటీ, ఆడ చర్చ జరగాలి, పై వాళ్ళ అనుమతి తీసుకోవాలి, దాని తర్వాత ఇక్కడ రావాలి. సో ఇవన్నీ ఉంటాయి. అంటే అలానే జాతీయ పార్టీలు ఉండొద్దు, జాతీయ పార్టీలు వేస్ట్ అని నేను అన్నాను. జాతీయ పార్టీలు ఉండాలి, జాతీయ దృక్పథం ఉండాలి. ఉన్నప్పుడు మాత్రం దేశాన్ని పరిపాలన చేయలేదు. అంటే ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేయలేవు కదా. సో రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలు అవసరమే ఉంటుంది, దేశానికి జాతీయ పార్టీల అవసరం కూడా ఉంటుంది. ఈ రకంగా మనం రాజకీయాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ వ్యవస్థను మనం అర్థం చేసుకోగలుగుతాం అని నేను అనుకుంటున్నాను. కరెక్టే. బీజేపీలో మీకు బాగా పడని వ్యక్తి అంటే ప్రేమేందర్ రెడ్డి గారేనా? ఇందాక కూడా అన్నా నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నేను బీఆర్ఎస్లోకి వచ్చాను, వచ్చి ఎమ్మెల్సీ, నేను ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చిన, నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. నేను బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేసిన, 3 జిల్లాలు నాకు తిరిగే స్వేచ్ఛ ఉంది. ఆ అవకాశాన్ని మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నాకు కల్పించారు. ఈ సందర్భంలో మళ్ళీ నేను అన్ని పాత ఎందుకు, గతంలో వార్డు మెంబర్ గా కూడా గెలవలేరు ఆయన అని చెప్పి మీరు గట్టిగా మాట్లాడారు. నేను ప్రేమేందర్ రెడ్డి గారి పేరును ఈ రోజు వరకు ఎక్కడ వాడలేదు. నేను రాజీనామా చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా నేను మీడియా ముఖంగా వాడలేదు. తెలుసు, నేను వాడదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ ఎ నెగటివ్ డిస్కషన్. ఇప్పుడు నేను ఎన్నేళ్ళు బీజేపీలో పనిచేసి ఇప్పుడు బీజేపీ వేస్ట్, బీజేపీ నాయకులు వేస్ట్ నేను కూడా అనిపించలే మీ చేత మాట. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. బీజేపీకి బీఆర్ఎస్కి అయితే మీకు డిఫరెన్స్ అయితే కనిపించింది, గట్టిగా డిఫరెన్స్ అయితే వస్తుంది. కానీ బీజేపీ ఇప్పుడు అదే స్టేజ్లో ఉందా,
పైకి వచ్చిందా అని అంటే మీరు దానికి కూడా ఆన్సర్ ఇచ్చారు నాకు కాదనట్లే. అంటే ఒకటి పార్టీలు వ్యవస్థలు ఎప్పటికి ఒకలా ఉంటే అవి మనుగడ సాగించలేవండి. అది సందర్భాలను బట్టి మారుతూ ఉండాలి. లేకపోతే గతంలో కమ్యూనిస్ట్ అసలు ఎమ్మెల్యేలు లేరు, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఉన్నారు. అదే నేను అంటున్నా. ప్రజల్లో బలం పెరిగింది బీజేపీది, అది కాదండి కదా. ఎస్. ఎన్నికల ఫలితాలు మనకు చెప్తున్నాయి. బట్ ఎంత మేరకు పెరిగినాయి, ఎంత మేరకు పెరిగింది బలము, ఆ బలం నిజంగా సరిపోతుందా, వాళ్ళు అంటున్నటువంటి కళలు సాకారం అయితే అనేది నిజంగా చర్చనీయాంశం నాకు తెలిసి తెలంగాణ. సరే, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మీకు బీజేపీతో మంచి అనుబంధం ఉంది కాబట్టి చెప్తున్నా. గతంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకే నావలో నడుస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా అని అంటుంటారు. దానికి ఎందుకంత అంత ప్రిఫరెన్స్ వస్తుందో ఆ విషయానికి? అంటే అది ప్రతిపక్షాలు మాట్లాడినా కూడా కొన్ని సందర్భాల్లో అది నిజమేమో అన్న ఆలోచన అయితే అందరికీ వస్తూ ఉంటుంది. మొన్న ఎలక్షన్స్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నేను మళ్ళీ అంతకుమించి నేను ఇంక ముందుకు వెళ్ళలేను, కలిసి నడిచాయి లేదా? అసలు క్వశ్చనే లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి నడిచినాయా లేదా? క్వశ్చనే లేదు. బీజేపీ కావాలని బీఆర్ఎస్ కాదనంటేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిందా లేదా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో బీజేపీతోనే బీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు. ఇప్పుడు కూడా పొత్తు పెట్టుకోవాలా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. మళ్ళీ మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటారు. గతంలో చెప్తున్నా. ఓకే, కాబట్టి అసలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి ఇప్పుడు ఒక బేస్ ఉండాలా. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పుడు ఒకప్పుడు అది మన తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమం వేరు, అది అదే అంటున్నా. నేను ఈ విషయం కాంగ్రెస్ పార్టీ వల్ల గుర్తు చేయదలుచుకున్నా. పొత్తు పెట్టుకుంటే మీతోనే పొత్తు పెట్టుకున్నది బీఆర్ఎస్ టీఆర్ఎస్, ఆ రోజు తెలంగాణ సందర్భం ఏర్పడ్డది కాబట్టి పెట్టుకున్నదని. సో బీజేపీతో ఎక్కడ పొత్తుందని నాకు అర్థం కాదు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే బీజేపీతోనే అవగాహన ఉంది లేదా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అని ప్రచారం చేయడం వల్ల టీఆర్ఎస్తోనే ఉన్నటువంటి ముస్లింలందరినీ వేరు చేయాలి, కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా మలుచుకోవాలి అంతేనా అనే ఒక దురాలోచన తప్ప వేరే ఏమున్నదండి? అసలు స్కోప్ ఉందా? ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో 23లో కేంద్రంతో పొత్తు లేని బీఆర్ఎస్ గెలవలేదు, కేంద్రంతో పొత్తు లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవల. దానికి కారణం ఏంటి అని అంటే దానికి మీకు ఆన్సర్ మీకు తెలుసు. దానికి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అదే రకమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోజున బీఆర్ఎస్ అనేది బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి వార్తలు ఎందుకు వస్తాయి? ఊరికినే వార్తలు ఎందుకు వస్తాయి? గాలి వార్తలు అని అనుకున్నా కూడా అవి ఎందుకు వస్తున్నాయి అనేది ఇక్కడ. ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు కాదు కదా అండి, ఇవాళ కాదు. నేను బీజేపీలో ఉన్నప్పుడు కానీ చర్చ జరుగుతూనే ఉన్నది. ఏమని బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటది, బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడుస్తున్నాయి. అందుకనే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు దానికి నిదర్శనం కాదని అంటారు. ఏం లేదు, అప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు అవసరం లేదు అని కేసీఆర్ భావించి వారు పోటీ చేయలేదు. ఇప్పుడు నేను పోటీ చేశాను కదా. అవును, ఎంపీ ఎన్నికల తర్వాత 2 వారాలు వచ్చినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు, నేను పోటీ చేసిన కదా. కేటీఆర్ గారు హరీష్ రావు గారు నా ఎంబడి 11 రోజుల పాటు ప్రచారం కూడా చేశారు కదా. సరే, దాని తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు అప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికలు మనకు కలిసి రావు, మనకు అవసరం లేదు అని కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతే తప్ప బీజేపీకి మేలు చేయాలని తీసుకున్నారు. మరి బీజేపీ మేలు చేయాలన్నప్పుడు నేను పోటీ చేసినప్పుడు బీజేపీకి వదిలేయచ్చు కదా సీటు. అది కరెక్ట్ కాదు. అది బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది ప్రజల్లో ఉన్న స్పెక్యులేషన్ అది, అంతే తప్ప పొత్తు పెట్టుకుంటామని ఎక్కడ చెప్పలేదే. కేటీఆర్ గారు చెప్పలేదు, కేసీఆర్ గారు చెప్పలేదు, హరీష్ రావు గారు కూడా చెప్పలేదు. కాబట్టి ఈ విషయం మళ్ళీ మీరు ఒకసారి కేటీఆర్ గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడగండి, ఇంకా క్లారిటీగా వారు చెప్తారు. ఎందుకంటే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాబట్టి వారి పూర్తి అథారిటీతో మీకు దీని మీద సమాధానం చెప్తారు. అట్లాంటివి అయితే ఏం లేవు అసలు. మీకు ఒకటి చెప్తున్నా, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా కలిసి ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ యాజ్ పార్టీస్ వాళ్ళు కలవు, కానీ యాజ్ పార్టీస్ కలిసే అవకాశం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, అది 2 రైలు పట్టాలు లాంటి. అది కరెక్టే. కానీ నాయకులు అంటే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉంటున్నారు అనేటువంటి చర్చ మాత్రం కొనసాగుతుంది, ఎప్పటి నుంచో ఉంది. కార్యకర్తల్లో కూడా కొంతమందికి ఏముంటుంది అంటే రేవంత్ రెడ్డి మనవాడే కదా, ఇది కొంత ఉంది. కానీ ఆ మనవాడు అనడం వల్లనే ఆ బీజేపీ ఉన్న బలం కాస్త తగ్గిపోతుంది అనేటువంటి వాస్తవం వాళ్ళు గ్రహించిన రోజు పార్టీ నిలబడుతుంది. సో బీజేపీ అయితే ఇంకా ఏ మనవాడండి, నాకు అర్థం భారత మాతను పొట్టు తిట్టిన పట్టుకుని మనవాడు అంటారు. అది అర్థం లేని వాదన అది. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు రేవంత్ రెడ్డి గారు, ఇది రాసి పెట్టుకోండి. ఆయనకు వాదాలు నేపథ్యాలు ఎట్లాంటివి ఏమి ఉండవు. మీ పుస్తకం నవశకానికి నాంది ఏంటి? ఏది నాంది పలుకుతోంది? నవశకం ఎక్కడ, నాంది ఎక్కడ దాంట్లో? అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి 2014లో మోడీ గారు వచ్చిన తర్వాత మోదీ గారు
తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలను ఆ రోజు పుస్తక రూపంలో నేను రాయడం జరిగింది. ఈవెన్ దో ఐఎమ్ ఏ పాలిటిషియన్, బేసిక్లీ ఐఎమ్ ఎన్ ఎకానమిస్ట్. ఎస్. సో నాకు ఎకానమీ మీద ఉన్నటువంటి అంశాల పట్ల కొంత అభిరుచి ఉంటుంది కాబట్టి, అండ్ పాలిటిక్స్ అండ్ ఎకానమీ ఆర్ ఇన్సపరబుల్, అంతే. వాటిని వేరు చేసి చూడలేము, ఒకదాని మీద ఇంకోటి ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో ఆ నేపథ్యాన్ని వివరిస్తూ నేను ఆ రోజు ఒక బుక్ రాశాను. తర్వాత చాలా బుక్స్ రాశాను, తెలంగాణ ఎకానమీ కూడా రాశాను. తెలంగాణ ఎకానమీ మీద నేను రాసినటువంటి ఇంగ్లీష్ పుస్తకం చాలా పాపులర్ బుక్. అది పేరు తెలంగాణ ఎకానమీ. నేను యాక్చువల్గా నేను ఈనాడులో ఈ ఆర్థిక అంశాలకు సంబంధించి నేను వ్యాసాలు రాస్తున్నటువంటి సందర్భంలో ఆర్సీ రెడ్డి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు. ఓకే. చేసి మీవన్నీ చూసాము, మీరు గెస్ట్ లెక్చర్స్ ఇవ్వచ్చు కదా మా దగ్గర అని, బడ్జెట్ కానీ సోషియో ఎకనామిక్ సర్వే మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు నేను అప్పుడప్పుడు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, అంటే ఈ ఐఏఎస్కి ఆస్పైర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆస్పిరెంట్స్, వాళ్ళు నన్ను అడిగారు, అన్న మీకు ఇంత పట్టుంది కదా ఎకానమీ మీద, వై డోంట్ యూ రైట్ ఏ బుక్ ఫర్ అస్ ఇన్ ఇంగ్లీష్? తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్లో పుస్తకం లేదు ఆ రోజు, మీరు ఒక పుస్తకం రాస్తే మాకు ఉపయోగపడుతుంది అంటే, అప్పుడు నేను ఒక 15-20 రోజుల పాటు అసలు ఇంక బయటికి కూడా రాకుండా పూర్తి సమయం నేను వెచ్చించి తెలంగాణ ఎకానమీ పుస్తకాన్ని నేను రచించడం జరిగింది. అది చాలా బాగా సేల్ అయింది. ఈ గ్రూప్స్, యాస్పిరెంట్స్, ఐఏఎస్ యాస్పిరెంట్స్ చాలామంది దాన్ని కొనుక్కొని చదువుకున్నారు. ఇప్పుడు కూడా అది వన్ ఆఫ్ ది గుడ్ బుక్స్. తర్వాత నేను అప్డేట్ చేయలేకపోయినా, ఇక నేను క్రియాశీలకంగా ఈ మధ్య కాలంలో కూడా మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో పెద్దది చూశాను కాళేశ్వరం మీద, కేటీఆర్ గారు కూడా దాని మీద, సో దాని మీద ప్రెజెంటేషన్ ఒకటి. అవును అవును, కాళేశ్వరం ఒక వరప్రదాయన అండి. ఎస్, నో డౌట్. అది ఇప్పుడు ఆ మాట నేను అన్నా అనుకోండి, యాజ్ అ జర్నలిస్ట్గా మీరు ఎట్లా మాట్లాడతారు, నేను జర్నలిస్ట్గానే వెళ్ళాను అక్కడ. అది నేను కూడా వెళ్ళి కాళేశ్వరం ఏంటి, కాళేశ్వరంలో ఎందుకు కట్టారు, ఏంటి అన్నారం, సుందిళ్ళ, సో వాటి మీద అవసరం ఏంటి, ఇవన్నీ ఎస్ఆర్ఎస్పి దాకా తీసుకెళ్ళి మొత్తం అంతా నేను వివరించాను. కానీ అప్పుడు అర్థమైంది, ఇంత ఆలోచన తీరనేది అందరికీ రాదు, ఓ పక్కన అర్థం కాదు ఎవరికి కూడా. గోదావరి వాటర్ని ఏ రకంగా ఎటు మళ్లించాలి, ఎట్లా తీసుకురావాలి అనేది మాత్రం ఎవరికి తెలియదు ఆ టైంలో. బట్ దాన్ని ఇప్పుడు తెలంగాణ నైసర్గిక స్వరూపాన్ని ఆలోచన చేసుకుంటూ దాన్ని ఆలోచనగానే ఈ ప్రాజెక్టుల నిర్మాణం అనేది జరిగింది. నేను ఆ రోజు అదే చెప్పాను. నేను యాక్చువల్గా కాళేశ్వరం కడితే మీరు మీ వీడియో చూసిన తర్వాత అదే అనిపించింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్తోనే చాలా గట్టిగా చేసుకున్నారని చెప్పి దూరం నుంచి చూపించినా కూడా మీరు. అంటే యాక్చువల్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. మా దగ్గర బావులు లేవు, మాకు ఓన్లీ ఒక కాలువ మీద ఆధారపడి వ్యవసాయం చేయాలి. మహా అంటే 1 నెల 2 నెలలు వస్తుంది ఆ కాలువ, పత్తి తప్ప ఇంకేం పండించే పరిస్థితి లేదు. వరి పండించలేము, మిరప పండించలేము, ఎందుకంటే నీళ్ళు ఉండాలి. అటువంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ గారు ఒక కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసి ఒక 5 ఏళ్ళ రికార్డు సమయంలో వారు పూర్తి చేసి నీళ్ళు అందించి ఆ ఫలితాన్ని రాబట్టి ధాన్య రాశులను పండించే విధంగా చేస్తే తెల్లారులేస్తే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, కాళేశ్వరం ఒక ఎకరా నీళ్ళు అందించడం లేదని, కాళేశ్వరం వల్ల ఒక్క చుక్క నీరు రావడం లేదని, దాని మీద మళ్ళీ ఏంది ఏదో కమిషన్ అని, దాని మీద సిబిఐ అని, దాని మీద ఈడీ అని, అసలు మాకు వినడానికి చాలా బాధ అనిపించింది. బాధ అనిపించినటువంటి నేపథ్యంలో మనం కాళేశ్వరం గురించి ఊరికే ఈ వార్తల్లో వినడం, ఈ టీవీలలో మీరు చెప్పేటువంటి మాటలు వినడం తప్ప అసలు నిజంగా చూసి రాలే కదా. అసలు వాస్తవం ఏందో మనం తెలుసుకుందాం, ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. మనం అర్థం చేసుకొని వీలైతే నలుగురితో పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ రోజు నేను, నాతో పాటు ఉండేటువంటి టీం మెంబర్స్ కొంతమంది, మా టీం ఒక 4-5, మా పురుషోత్తము, అఖిల్, రామ్ అని, ఇంకా ఇట్లా కొంతమంది మేము కలిసి మేము కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేయడానికి ఒక టూర్ పెట్టుకున్నాం. టూర్కి వెళ్ళే ముందు కేటీఆర్ గారికి చెప్పాము, అన్న ఇలా మేము పోయి వస్తామంటే, మంచిది తప్పకుండా మీరు వెళ్ళరండి, నా హెల్ప్ కావాలంటే కూడా చేద్దాము, అంటే హెల్ప్ అంటే ఎవరైనా మన టీమ్మేట్స్ ఎవరైనా కావాలంటే కూడా మేము పంపిస్తామని హరీష్ రావు గారు కూడా చెప్పాము. సరే మేము వెళ్ళిన తర్వాత మేము కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రతి కాంపోనెంట్ని మేము విజిట్ చేసినాం. ప్రతి కాంపోనెంట్, ప్రతి బ్యారేజు, ప్రతి రిజర్వాయరు, ప్రతి పంప్ హౌజు మేము విజిట్ చేసి వచ్చినాం 3 రోజుల పాటు. ఎక్కడ దాకా మొత్తం
మొత్తం మేము సుందిళ్ళ ఎస్ఆర్ఎస్ ఇక్కడ వరకు కాళేశ్వరం త్రివేణి సంగమంలో మొదలుపెట్టినటువంటి మా టూరు చివరకు బస్వాపూర్లో ఎండ్ అయింది. బస్వాపూర్ దాకా వెళ్ళారు. వెళ్ళాము, ఓకే. మేము వెళ్ళాము. ఉదయం 6:30కు ప్రారంభమయ్యేటువంటి మా టూరు మళ్ళీ తిరిగి 8 గంటలకు ఎండ్ అయ్యేది. ఓ. మార్నింగ్ టిఫిన్ చేస్తే మధ్యాహ్నం లంచ్ కూడా మేము ఎక్కడ చేయలేదు. చివరకు మళ్ళీ 8 గంటలకు మా ఏదో ఒక ప్రదేశం కానీ కార్యకర్తల ఇల్లు కానీ ఏదైనా హోటల్ కానీ అక్కడికి వచ్చి మేము అక్కడ బస చేసేటువంటి వాళ్ళు, అక్కడ మళ్ళీ భోజనం చేసేటువంటి వాళ్ళు. అంత డెడికేటెడ్గా 3 రోజుల్లో ఈ కాళేశ్వరం మీద ఉన్నటువంటి ప్రతి కాంపనెంట్ని మేము విజిట్ చేసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని వెనుకున్నటువంటి పరమార్థాన్ని కనుక్కొని దాని తర్వాత తిరిగి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా ఉండే అన్న ఇవన్నీ మనం ఇంత తిరిగాము, ఇంత అర్థం చేసుకున్నాము, దీన్ని కెమెరాలో బంధించినాము, ఒక చిన్న డాక్యుమెంట్ ఇలా చేస్తే బాగుంటుందని మా వాళ్ళు నాతో ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు నేను మళ్ళీ కేటీఆర్ గారు చెప్పిన, ప్లీజ్ గో హెడ్ రాకేష్, బాగుంటుంది అని చెప్పేసి అన్న తర్వాత మేము ఆ కాళేశ్వరం డాక్యుమెంటరీని మేము రూపకల్పన చేసి దాన్ని అందరి ముందు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నిజంగా మేము కాళేశ్వరంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు మేము తిరిగిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే కాకతీయ గొలుసుకట్టు చెరువులు నిర్మాణం చేసి ఒక చెరువు నిండిన తర్వాత ఇంకో చెరువులోకి మత్తలు పడి నీళ్లు ఆ మత్త నుంచి దునికి కాలువల్లో పడి మళ్ళీ ఇంకో చెరువులోకి వెళ్తాయి, మళ్ళీ ఆ చెరువు నుండి ఇంకో చెరువు. అట్లా తెలంగాణ వ్యాప్తంగా వాటర్ స్టోరేజ్కి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికను కాకతీయులు రూపకల్పన చేశారు. ఆ చెరువులే మనకు అన్నం పెట్టినాయి ఈనాటి వరకు. కానీ కేసీఆర్ గారు అంతకంటే గొప్ప ప్రయత్నం చేసినని మాకు అనిపించింది. ఎందుకంటే కాకతీయులు కట్టినటువంటి చెరువులు, గొలుసుకట్టు చెరువులు ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి ఉంటాయి అంతే. కానీ కేసీఆర్ కట్టినటువంటి రిజర్వాయర్లు ఇది దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి వస్తాయి. ఇది చాలా గొప్ప విషయం. మేము ఆ నీళ్లు మేడిగడ్డ నుంచి ప్రవాహము, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇట్లా రకరకాల ఒక్కొక్క బ్యారేజ్ నుంచి ఒక్కొక్క రిజర్వాయర్ నుంచి తరలి వచ్చి 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 హైదరాబాద్కి చేరుకున్నటువంటి ఇదంతా నేపథ్యాన్ని చూసిన తర్వాత కాకతీయులు గొలుసుకట్టు చెరువులు కడితే కేసీఆర్ గారు గొలుసుకట్టు రిజర్వాయర్ నిర్మాణం చేసిండు. ఆ విషయం మేము చెప్పినాం. అదే కాదు, అక్కడ ఒక్కొక్క బాహుమలి మోటార్ని చూసిన తర్వాత అసలు కేసీఆర్ గారు కానీ లేకపోతే అప్పుడున్నటువంటి కాళోజీ, జయశంకర్ వీళ్ళు కన్నటువంటి కళలను అవి సాకారం చేస్తున్నట్టుగా మాకు అనిపించినాయి. ఆ బాహుబలి మోటార్ల నుంచి ఆ పంపుల నుంచి దునుకుతున్నటువంటి నీళ్ళను చూస్తుంటే ఆ తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ నినదిస్తున్నటువంటి ఆ తెలంగాణ ఆ ఉద్యమ వీరులు మాకు గుర్తుకొచ్చింది. అట్లా అంతేందుకు అసలు కాళేశ్వరంలో కట్టినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టు ఆ పిల్లర్లు చూస్తుంటే ఒక్కొక్క పిల్లరు ఒక్కో అమరవీరుడికి ఒక స్మారక స్తూపంలాగా కనబడ్డాయి. సో ఇవన్నీ అంశాలను మేము జోడించి అక్కడున్నటువంటి రైతులు ఏమనుకుంటున్నారు, అక్కడున్నటువంటి వివిధ వృత్తుల వాళ్ళు ఏమనుకుంటున్నారు, దానివల్ల ఏం లాభం జరిగింది, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నది, దానివల్ల వచ్చిన ఫలితం ఏంది, ఇవన్నీ కూడా క్రోడీకరించి ఒక 18 నిమిషాల మేము వీడియోని తయారు చేసి మేము ప్రదర్శించినాం. చాలా నాకు అంటే ఒక తృప్తినిచ్చింది. ఎందుకంటే ఒక 40 ఏళ్ళ రాజకీయ అనుభవంతోనే, ఒక దూరదృష్టితోనే, ఒక విజన్తోనే ఒక పెద్ద మనిషి ఒక ప్రాజెక్టును రూపకల్పన చేస్తే దాని మీద లేస్తే బురద తెల్లడం, దానికి ఎంతో కొంత సమాధానంగా మా వీడియో పనిచేసిందని నేను అనుకుంటున్నాను. మొన్న ఈ మధ్యలో కొంతమంది మీడియా మిత్రులు నాకు కలిసి ఏమన్నారంటే మన కాళేశ్వరం డాక్యుమెంటరీ వచ్చిన తర్వాత మళ్ళీ కాళేశ్వరం మీద ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ లేవు అని నాకు చాలా సంతోషం అనిపించింది. ఇట్ ఈస్ మై స్మాల్ కాంట్రిబ్యూషన్ టు ద పార్టీ. ఎందుకంటే నేను ఏం కాంట్రిబ్యూట్ చేయలే ఈ పార్టీకి. అంటే వాస్తవం మాట్లాడుకోవాలంటే నేను వచ్చిన తర్వాత 6 నెలలనే మాకు టికెట్ ఇచ్చాను. టికెట్ ఇవ్వడమో కాకుండా అన్ని వనరులు సమకూర్చి నన్ను ఎలక్షన్ పోటీ చేయించి, సరే దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను, దట్ ఈజ్ ఓకే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అట్లా అంటే, కానీ మేమేం చేయలే. కనీసం దీని ద్వారా కొంత కాంట్రిబ్యూట్ చేసిన అనే ఒక తృప్తి మాలో ఉంది. ఫ్యూచర్ ప్లాన్ పార్టీ ఇయర్లు చెప్తే అట్లా అంతే. నేనైతే అంటే రాజకీయాల్లో ఊరికే ఎవరు ఉండదు అట్లా కాదు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒక పార్టీలో ఉంటారు, అదే పార్టీ. ఇప్పుడు మనం ఇందాక ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం అనుకుని మీరు కూడా సరే తర్వాత మాట్లాడదాం అని అన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు పోటీ చేయటం, ఆ తర్వాత అట్లా మీ ప్రాంతంలో మేయర్ గుండు సుధారణ ఆవిడ చేయటం, మళ్ళీ ఆ తర్వాత వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవటం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఇవి కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. వాస్తవమే. అంటే పార్టీ మారడం అనేది చాలా పెద్ద నిర్ణయం అండి. గెలిచిన పార్టీని కాదని, ఐ మీన్ ఉన్నప్పుడు ఓడిపోతే ఆ పార్టీని కాదని ఇంకో పార్టీలోకి వెళ్ళడం అనేది కొంచెం ఇక్కడ వాస్తవానికి పార్టీలు మారొద్దు నాయకులు. ఎందుకంటే ఒక పార్టీలో మనం పనిచేసిన తర్వాత చాలా ఏళ్ళు ఎన్నో రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత
మనం ఇంకో పార్టీకి మారడం అనేది చాలా పెద్ద నిర్ణయం. అవును. అయితే రాజకీయాల్లో కొన్ని సందర్భాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను పార్టీ మారాలని నేను అనుకోలేదు. కానీ నేను ఏం చేస్తా, చాలామంది ఏంటంటే రాగిరెడ్డి టికెట్ ఇవ్వలే కాబట్టి పార్టీ మారినట్టు. అంతే. అది తప్పది. ఎవరైనా అనుకునేది అదే. Natural గా. అంటే బీజేపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకు, కార్యకర్తలకు ఆ నేపథ్యం తెలుసు. ఎందుకు పోయిండు అనేది చాలామంది తెలుసు. బయట వాళ్ళకి అట్లా అనిపిస్తుంది, కానీ నేను పడినటువంటి బాధ అంతా కూడా తెలుసు. 3 ఏళ్ళ నుంచి పడ్డటువంటి గోస తెలుసు. కాబట్టి అటువంటి ఆ సందర్భంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికి కేసీఆర్ అంటే ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అనేటువంటి పూర్తి నమ్మకం అయితే ఎవరికి లేదు. అప్పటికి ప్రభుత్వం ఉంటుందా పోతుందా, కాంగ్రెస్ వస్తుందా బీఆర్ఎస్ వస్తుందా అన్నటువంటి చర్చనే జరుగుతున్నది. ఆ నేపథ్యంలో నేను జాయిన్ అయినా. రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను పార్టీలో జాయిన్ కామని అడిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ కామని. నేను ఫస్ట్ రిజైన్ చేసిన తర్వాత సరే ఇటు బీఆర్ఎస్లో జాయిన్ కావాలా అటు కాంగ్రెస్లో జాయిన్ కావాలనుకున్నటువంటి ఆ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇది ప్రాంతీయ పార్టీ, మన ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ, ఇందులో చేరుదాము. ఇక కాంగ్రెస్ అంటే నేను చేరలేను, ఎందుకంటే నేను భావాలు అసలు నాకు సెట్ కావు. కాబట్టి నేను సహజంగా ఇందులో చేరిన. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, పార్టీలు జనరల్గా రాజకీయ నాయకులు పార్టీలు మారద్దు, కానీ కొన్ని సందర్భాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఎందుకంటే మనం రాజకీయ నాయకులుగా స్వేచ్ఛగా పనిచేయాలని కూడా కోరుకుంటాం కదా, ఆత్మగౌరవాన్ని కూడా కోరుకుంటాం కదా, మరి బానిసల్లాగా అయితే మనం ఉండలేం కదా. కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది మారుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎట్లుంటుందంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మారడం, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మారడం జరుగుతూ ఉంటుంది. అది ప్రజలు దాన్ని చూసి వీళ్ళు ఇంతేనా రాజకీయ నాయకులు ఇట్లాగే ఉంటుందా అనుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. సో దట్ ఈస్ నాట్ హెల్దీ అనేది నా భావన. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సత్యాగ్రహకి వచ్చినందుకు. ఎప్పటి నుంచో ఎక్కడెక్కడ విషయాలు చాలా మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. బీఆర్ఎస్ పార్టీలో మీకు మంచి పొజిషన్ రావాలి అని సత్యాగ్రహి కోరుకుంటోంది. అట్ ది సేమ్ టైం కాళేశ్వరం లాంటి ప్రోగ్రామ్ మీరు చేసింది కాదు, అట్లాంటి ప్రోగ్రామ్స్ మరికొన్ని బీఆర్ఎస్ తరఫున మీరు చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.